రాయ్ ఇద్దరు ఎక్కడికరా పారిపోతున్నారు? నేను గెలుస్తాననే భయంలో పరిగెత్తుతున్నారా? వేగంగా పరిగెత్తు బ్రహ్మల్. అయ్యో ఇదంతా లాగర్విక్ పనే బాబు. త్వరగా రా, మనం వెళ్దాం. అలాగే రా, పరిగెత్తండి. ఈ రోజు మిమ్మల్ని నేను ఊరికి వదిలిపెట్టాను. చిన్నోడా బాయ్. కొత్తగా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నే విషయం తర్వాత చూసుకుంటాను. ఆగండి రా, మర్యాదగా తిరిగి వచ్చేసేయండి. పడిపోయావా? ఇదెలా ఉంది? నేను లోపలికి రాననే ధైర్యమే కదా. మమ్మల్ని రా, ఇంకా నాకు ఓపిక లేదు. ఎప్పుడు చూసినా ఎస్కేప్ అవుతూ ఉంటారేంటి? మీకు సాయం చేయడానికి మనుషులు ఎవరూ లేకపోతే ఆ తర్వాత నా పని చాలా ఈజీగా అయిపోతుంది. వీళ్ళని ఏం చేయాలి? అంతా ప్లాన్ తోనే చెయ్యాలి. అర్థమైంది. మహారాజాకి ఇదంటే ఇష్టం. ఎవరో వెనక వస్తున్నట్టే ఉంది. వీళ్ళకంతా ఏం నచ్చుతుందని ముందు మనం కనిపెట్టాలి. వీళ్ళని పెట్టే వాళ్ళని పట్టుకుంటాను. ఈ అడవిలోనే నేనే చాలా తెలివైన వాడిని. అర్థమైందా? మహారాజాకి కిరీటం తయారు చేయబోతున్నా. ఆయన చాలా సంతోషపడతారు. అలాగా, కిరీటం చేయబోతున్నావా? నాతో పెట్టుకుంటే మీకు కూడా ఇలాగనే జరుగుతుంది. ఫెనిప్స్, క్యారెట్ అంతా నా ఫేవరెట్. మిమ్మల్ని చూసుకునే నేను బ్రతికేస్తాను. కానీ ఇది చాలాదేమో, ఇంకా తేవచ్చు. ఓ యమ్మీ. తల్లి కూడా చేస్తాను, నన్ను వదిలేయండి. నన్ను తరవకండి, చెప్పేది వినండి. దీని తర్వాత మీతోనే పెట్టుకోను. సూపరు. చిన్నోడా, నా కిరీటం ఎక్కడా? ఇవ్వు. ఏంటిది? చిన్నోడా, వదిలేనోడా, ఏది నాది? అది ఏంటంటే మహారాజా, నన్ను క్షమించండి. నేను చేసి పెట్టిన కిరీటాన్ని ఎవరో తీసుకు వెళ్ళిపోయారు. నువ్వు ఏమన్నావు? నువ్వు నిజంగానే అంటున్నావా? అక్కడ చూడండి రాజా, కాలు గుర్తులు ఉన్నాయి. ఇది ఆ ఎలుక బంటలుదే. మనం తప్పించుకున్నాం. వావ్, ఇక్కడ ఎంత ఉందో చూసావా? మన ఫ్యాన్స్ ఎవరో మన కోసం కిరీటం చేసి పెట్టారు. ఎవరు చేసి పెట్టుకుంటారు? తెలియలా తమ్ముడు. ఈ ఫ్రూట్స్ నువ్వు తిను, ఈ కిరీటం నేను పెట్టుకుంటాను. లేదన్నయ్యా, తర్వాత నువ్వు రాజా అయిపోతావు. బ్రహ్మల్, నీ తల కంటే నా తలకే చాలా బాగుంది. బ్రయన్, నేను ఒకసారి వేసుకుని చూస్తాను. అందుకు అవకాశం లేదు తమ్ముడు. నాకు కావాల్సిన వస్తువులు ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి. దాన్ని ఎవరు తీసుకోలేరు. నా
భోజనం నేను తీసి పెట్టింది ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. కష్టపడి అన్ని నేను చేర్చి పెట్టాను. ఇదంతా ఎలుక బంట్లు పనేనా? ఇది నాది. లేదు నాది. ఇది నాకే. తమ్ముడు ఇది నాది. నాకు అది ఇవ్వు. ఇవ్వు. ఇదిగో ఇది తీసుకో. ఒక క్రీటం కోసం నన్ను కొట్టావా అన్నయ్య? నిన్ను వదిలిపెట్టను. అంత ప్లాన్ ప్రకారం బాగా జరుగుతుంది. మీరు నా దగ్గర పెట్టుకుంటున్నారా? నువ్వు చేసేది చాలా తప్పురా. ఎప్పుడు నాలాగే చేస్తున్నావు. అరే, వాళ్ళు వచ్చేసారు. పరిగెత్తు. నువ్వు అలాగంటున్నావా ఏంటి? లేదు, రోజు ఇలాగే చేస్తున్నావు. ఏంటి ఈ రోజు మన ఇంట్లో భోజనంగా ఉంది? ఇది నాకు చాలా ఎక్కడ ఇష్టం. చూసావే? దీన్ని నేను ఎక్కడ చూశాను? ఈసారి వాళ్ళు చాలా ఎక్కువగా చేశారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓ, ఈ వస్తువుని కూడా దొంగిలించారా? ఏయ్ బండోలారా, ధైర్యం ఉంటే బయటికి రండి. సూపర్ లాగర్ వేక్. ఇప్పుడు మీరు ఎత్తనాలు తినబోతున్నారు. హాయ్ గాయ్స్, అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంటారు. మీ ఇద్దరిని మేము ఊరికే వదిలిపెట్టాము. ఏం జరుగుతుందన్నయ్యా? వినపడక లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పండిరా. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు ముందే తెలుసు, అందుకే నేను తనతో వచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకే పని దొరకలేదు. ఏంటి ఆపేశారు? నిన్ను వదిలిపెట్టను. ఎంత ధైర్యం? ఒక్క నుంచి ముందు వెళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే నా గన్ను ఇది. లేకపోతే అది నా గన్ను మర్యాదగా నా దగ్గర ఇచ్చేస్తాయి. మంచాడు కదా, ఇచ్చేస్తాయి. రేయ్, నువ్వు నన్ను కలిసిపోతున్నా, వాళ్ళని కలిసాను చెప్పదు. నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావా? ఎంత అందంగా ఉన్నావు. ఇది చీకిదే కదా. ఓ, దీన్ని మనల్ని ముట్టుకోనివ్వడు కదా. అయితే దాన్ని దొంగతనం చేసింది మీరేనా? ఎంత ధైర్యం ఉంటే దొంగతనం చేసుంటారు. ఇదంతా మీకు సొంతమే కాదు. ఓ లేదు, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అబద్ధం చెప్పకండి, నిజమేంటో చెప్పండి. నేను చాలా స్ట్రాంగ్ గా కొడతాను. ఆగండి, ఒక్క నిమిషం ఉండండి. ఓ, ఇది ఏంటి? ఇది చూడ్డానికి అన్నయ్య ఇది లాగర్విక్ ఫోన్ లాగే ఉంది. అలా అంటే అంటారు లాగర్ వెక్కి ఇక్కడికి వచ్చాడు. అక్కడ చూడండి. ఇదంతా వాడు కాళ్ళు గుర్తులే. కరెక్ట్. ఇది తప్పకుండా అంటారు లాగర్ వెక్కి పనే. అది ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇలా అంతా చేస్తే మనం మార్చి మార్చి కొట్టుకుంటాం. మనం లేసిగా చంపేయచ్చు అనుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. అది నేను చెప్తాను. హంటర్ వేక్, ఇప్పుడు నువ్వు నా చేతులు బాగా దొరికిపోయావురా. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భోజనంలోనే చేయి పెట్టుంటావు. నిన్ను వదిలిపెట్టాను.
అది సరే, ఇది మన టర్న్, బ్రదర్. నా అందమైన బొమ్మలు మాత్రం కొట్టకండి